ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి గత వారంలో నుంచి కూడాను కొన్ని రెమెడీస్ని అయితే మనం ముందుకెళ్ళడానికి అయితే చాలా ఆస్కారం చేశాము. అలాగే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ వారం అంతా కూడాను కొన్ని చేయవలసినటువంటి దైవ కార్యక్రమాలే కానీ, వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కానీ, ఆధ్యాత్మిక దైవాత్మిక సంబంధిత అలాంటి ప్రవచనాలకు సంబంధించిన ఎలాంటిదైనా సరే పాలు పంచుకోవడం వలన మనకి పుణ్య అనేది లభిస్తుంది. అంతేకాకుండా మనం ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను, ఈ యొక్క 27 నక్షత్రాల వారికి కూడాను ఈ యొక్క గురుబలం ఎలా ఉందో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మనం చేసే ప్రతి ఆస్ట్రాలజీని అనుసరించి, మరి తాళపత్ర శాస్త్రాన్ని అనుసరించి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ ముందుకు కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి మీ యొక్క ధనుష్ నంబూద్రిగా మరి మీ ముందుకు ఎన్నో వివిధ పుణ్యక్షేత్రాలు, అంతేకాకుండా అయ్యప్ప స్వామి పడి పూజలే కానీ, దుర్గామాత యొక్క ఆరాధన కానీ, వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ మరి మీ ముందుకు ఎన్నో వివిధ వారాల్లో వచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కొత్తదనాన్ని తీసుకొస్తూ రెమెడీస్ని మారుస్తూ మరి మీ ముందుకు ఈ వారం తెలుసుకోవటానికి మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో కొన్ని సంబంధిత కోర్టుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ వారంలో కొలుక్కొచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నాను. ఈ వారం అయితే కనుక ఖచ్చితంగా అంటే ఈ మేషరాశి వారికి కోర్టు సంబంధిత లావాదేవీలు కానీ, ఇతర కోర్టు చికాకులే కానీ, చిరాస్తి చికాకులే కానీ ఏదైతే ఉందో అది ఈ వారం ఒక పూర్తిగా కొలుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ప్రతినిత్యము కూడాను చేసే దైవ సంకల్పంలో భాగంగా మరి ప్రతినిత్యము కూడా దేవీ దేవతల అనుగ్రహంతో ఈ యొక్క మేషరాశి వారు ఈ వారం ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయటానికి, అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు అయితే నేను చెప్పొచ్చాను అది ఒక మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ యొక్క వ్యాపార నిమిత్తం అయితే ఖచ్చితంగా ఒక స్థాయికి వచ్చేస్తారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక వాహనం కొనాలి, ఒక ట్రాక్టర్ కొనాలి, ఒక దానికి ఏదైనా సరే ఉపయోగపడాలి అనే ఒక కాన్సెప్ట్ మాత్రం మీ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. అంతేకాదు ప్రతినిత్యము కూడాను మీరు చేసేటువంటి ప్రజలకి చేసే సేవే కానీ, ప్రతినిత్యము ఏదైనా మీకు తోచిన సహాయం చేసేటువంటి బయట ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా పుణ్యాన లాభం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ యొక్క మేషరాశి వారికి. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అంతేకాకుండా వివిధ పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, వివాహ శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. ఈ వారం అతి త్వరలో శంకుస్థాపనకి చాలా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. నూతన సన్నిహిత పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఇతర వ్యక్తులను నమ్మేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్ళండి. అంతేకాదు లావాదేవీలు ఎవరైతే ఇచ్చిపుచ్చుకున్నారో అలాంటి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆలోచించి ఇవ్వండి. ఒకసారి ఇస్తే అవి ఇవ్వగలరా ఇవ్వలేరా అనే ఆలోచన ఉంటేనే ఇవ్వండి, లేదంటే కనుక ఆ యొక్క అలాంటి దాంట్లో ముందుకెళ్ళొద్దు. అంతేకాదు మీరు చేసేటువంటి దైవ సంకల్పంలో భాగంగా మీరు సంతానం గురించి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర పంచామృత అభిషేకాలతో అర్చించిన ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలు తీసుకోవాలి. యొక్క మేషరాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మీరు చేసే ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు యొక్క మేషరాశి వారు. మరి తదుపరి రాశి వృషభ రాశి.
తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో కొన్ని రెమెడీస్ పరంగా మనం ముందుకు వెళ్ళామని చెప్పచ్చు. చాలా అంటే చాలా కొన్ని చికాకులు ఏదైతే ఉన్నాయో స్వామి మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా అంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దేవాలయానికి వచ్చినప్పుడు కూడాను కొన్ని సమస్యలతో వచ్చారు. సంతానం గురించి, కళ్యాణం గురించి, ఇల్లు కట్టుకోవాలని, ఇలా ఉద్యోగం గురించి రకరకాలుగా వచ్చారు. మరి దేవాలయంలో కొన్ని మన ముడుపులు కట్టించడం జరిగింది. అలాగే వాళ్ళకి కూడాను చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి అలాగే మీరు చేసేటువంటి ప్రతిదీ కూడానమ్మా ఒక దృష్టిలో పెట్టుకోండి. ఒక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంటే మీరు ఏదైతే సంకల్పంలో ఉన్నారో అవి నెరవేరేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. మీరు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఉపకారం చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఉపకారమే మీకు దగ్గరకు వస్తుంది. మీ వెనకాల ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి కూడాను పిల్లల స్టడీస్ పరంగా చెప్పాలి. ఆ స్టడీస్ పరంగా ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణులైనటువంటి అవకాశాలు అయితే గతంలో ఎగ్జామ్ రాసాం స్వామి మాకు చక్కగా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. కొంతమంది అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మ మీ యొక్క కష్టపడ్డటువంటి విద్యను మీరు అభ్యసించారు కాబట్టి మీరు ఉన్నత ర్యాంకులు సాధించారు. అది భగవంతుడి అనుగ్రహం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, చేసే గురువుల యొక్క క్రమశిక్షణ వలనే ఇలాంటి అభ్యాసం చేయడం వలన మీకు ఉన్నత ర్యాంకులు సాధించడం కలిగారు. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఇంకా ఏదైనా సరే చదవడానికి కొత్తగా ఆలోచిస్తారు. దేనికి వెళ్తే బాగుంటుంది అనే కొన్ని వర్గాలుగా చూసుకొని ఆ భవిష్యత్తు పరంగా ముందుకు రండి. ఖచ్చితంగా ఉన్నత ర్యాంకులు అయితే మీలో ఉన్నాయి. ఖచ్చితంగా నిరుత్సాహపడద్దు. ఎవరైనా మార్కులు తక్కువ వచ్చినని బాధపడేటువంటి అవకాశాలు అయితే ఏం వద్దమ్మా. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడాను మీరు ఏదైనా మొదలుకెళ్ళండి. ఒక్కసారి పరీక్ష పెట్టినట్టు దేవుడు రెండోసారి నెగ్గుతారని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన గృహప్రవేశాన్ని శ్రీకారం చుడతారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే కనుక వివాహానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు. అంతేకాకుండా నూతనంగా ఏదైనా సరే వాహనం కొనాలన్నా ఒక ఫ్యాన్సీ ఆర్డినరీ నెంబర్ తీసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారికి 5వ నెంబర్ వచ్చేలాగా చూసుకోండి. ఒకవేళ వెహికల్ తీసుకుంటే 5వ నెంబర్ వచ్చేలా చూడండి. అంతేకాదు మీరు చేసే ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గంధ విభూతులతో అర్చించిన ఖచ్చితంగా అంటే మేలిమి బంగారంలాగా మీరు బయటికి రావాల్సింది. ఈ యొక్క గురు బలం అయితే ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మీరు ఏ సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నారో అది నెరవేరటానికి ఒక 7 వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేసి పాలతో అర్చించి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఏదైనా సరే వస్తువు బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా, ఏదైనా సరే కొనాలంటే ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన అయితే మీలో వస్తుంది. ఈ వారం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంటికాడ కొంతమంది వాతావరణం ఏదైతే కొన్ని సంవత్సరాలుగా 6-7 సంవత్సరాలుగా బంధువుల నుంచి మీకు కలయిక లేదో ఆ అలాంటి కలయిక ఈ వారంలో రాబోతుందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎంతో దూరమైనటువంటి రక్త సంబంధాలు ఉంటాయి అనివార్య కారణాల చేత. అలాంటిది ఏదైతే ఉందో ఈ వారము ఖచ్చితంగా చూడండి మీ ఇంట ఆనందాలు వెరజల్లుతూ ఉంటాయి. ఖచ్చితంగా వృషభ రాశి వారు చెప్తా ఉన్నాను. సంతోషకరమైన వాతావరణాన్ని అయితే పాల్పంచుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. చక్కగా సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను శనివారం రోజున నవగ్రహాలకి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరాల్సిందే. ఖచ్చితంగా ఏ సంకల్ప బలం అయితే మీ మనసులో ఉందో అది వచ్చే వారం కల్లా అయ్యి తీరుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో మనం చెప్పుకొని వచ్చాము కొంత వారం అంతా కూడాను వివాహానికి కొంత మాకు అవకాశం ఉంది స్వామి, మరి దగ్గర దాకా వచ్చినాయి, ఎంత దూరమో మరి అనుకుంటున్నారు కానీ మళ్ళీ ముందుకు రావట్లేదు, వెళ్ళిపోతున్నారని మరి గతంలో వచ్చి చెప్పారు ఒక వారం క్రిందట. మరి అమ్మ ఒకటి నేను చెప్పాను, ముడుపు కట్టుకొని మీ యొక్క సంకల్ప బలంతో ఏదో పరిహారం వద్దు, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కళ్యాణం లేని వారికి కళ్యాణ అనుగ్రహము, మీ ఇంట ఆనందాలతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నానమ్మా. మీరు ఏదైతే గతంలో నా వారం కిందట వచ్చిన వారు చెప్తా ఉన్నాను, వారే కాకుండా ఎవరైనా సరే ఇలాంటి రెమెడీస్ మరి పాటించవచ్చు. ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళి చక్కగా కోసేటువంటి పదార్థములు తినకుండా చక్కగా ఒక పూట భోజనం చేసి మరొక పూట టిఫిన్ అల్పాహారం తీసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీరు ఏదైతే కోరికతో బాధపడుతున్నారో అది నెరవేరేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. ఆ భగవంతుడి సన్నిధానంలో మరి ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల వెంటుండి కాపాడుతూనే ఉంటాడు మరి యొక్క దేవాది దేవుడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. నూతన సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే వివాహానికి దానికే కానీ గృహప్రవేశానికి శుభకార్యక్రమం ఇలాంటి వాటిలో పాలు పంచుకోవడానికి ఈ యొక్క రాశి వారు అయితే ముందుంటారు. అంతేకాకుండా పిల్లల పట్ల వీసాలకు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేసేటువంటి పాస్పోర్ట్ వీసా సంబంధించిన అయితే ఈ వారం అతి త్వరలో ఇంటర్వ్యూకి పిలిచేటువంటి అవకాశం అయితే ఉంది. చక్కటి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, స్వామి సన్నిధానంలో దీపారాధన చేసిన ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు ఈ రాశివారు. మీరు చేసేటువంటి ప్రతినిత్యము కూడాను తూర్పు ప్రయాణం చేసి చక్కగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వారు చెప్పేటువంటి సూచనల మేరకు ముందుకు వెళ్తే ఏదైనా సరే మీకు ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. చేసేది కూడాను ఎక్కడైనా సరే కార్యసిద్ధి అవ్వాల్సిందే. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి గతంలో కొన్ని రెమెడీస్ పరంగానే మరి చెప్పుకొని వచ్చాము. స్వామి మరి మన సన్నిధానానికి వచ్చాము, ముడుపు కట్టుకున్నాము, చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనుకోని కోరికలు కూడా కొంచెం దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. స్వామి కొంచెం మా దృఢంగా అవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు. నేను నియమాలను మీరు పాటిస్తే మీరు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ అడగరమ్మా. నియమం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే ఆ నియమము అవ్వదు. ఆ సంకల్పమే మీలో ఉండి చక్కగా వెన్నుండి నడిపిస్తూ ఉంటాయి. మీరు ఒకరోజు బద్దకించి ఇంకో రోజు అలా చేయకండి. ఇన్ని వారాలను చేస్తేనే అన్ని వారాల్లో మీ యొక్క అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను కదమ్మా. ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రతినిత్యము కూడాను దేవాది దేవుడి యొక్క సూర్య నమస్కారాలు చేసిన, ఆ తండ్రి ఆవాహన చేసుకున్న, ఉదయాన్నే లేవగానే అభ్యంగన స్నానం చేసి చక్కగా చన్నీటితో స్నానం చేసి సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని మీ దగ్గర పెట్టుకున్నట్టే. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఆరోగ్యం మీ దగ్గర ఉన్నట్టే. ఖచ్చితంగా చెప్తున్నాను. నమస్కారాలు అనేది వివిధ రకాలుగా ఉన్నాయి. అలాంటివి చేయగలిగిన వారు చేయండి, లేని వారు కాస్త ఆచితూచి దాని యొక్క ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు అంటూ మీ దరి చేరవు. ఖచ్చితంగా చెప్తున్న యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన సన్నిహిత వర్గాల నుంచి అయితే ఒక వివాహానికి సంబంధించిన ప్రయత్నం అయితే చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అయితే లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవ్వాలా లేదా అని దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని అప్పుడు ఇవ్వండి. అంతేగాని మరి ముందుగా ఇచ్చేసి మీరు బాధపడి ఇవ్వలేదని చెప్పేసి ఆలోచన వద్దు.
ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు కూడా ఎదగాలి కాబట్టి ఆ రూపాయి మీ దగ్గర ఉంటే మీరు దాచుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడాను విజయం సిద్ధించాలి కాబట్టి ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, ఆ స్వామికి సంపూర్ణటువంటి అభిషేకించిన, ఆ స్వామికి మంగళ స్థానంతో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఏదైనా సరే నెరవేరకుండా అవ్వదు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడాను ఆంజనేయ స్వామికి సింధూరంతో జై శ్రీరామ్ అనే ఒక మూల మంత్రాన్ని జపించి ఆ స్వామికి చక్కటి ఆ ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే చాలు ఆ స్వామి మీ ముందు సాక్షాత్కారం లభిస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో కోర్టుకు వివాదానికి సంబంధించింది, చిరాస్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది కొలుక్కొచ్చేటువంటి ఒక ఆలోచన, అంతేకాకుండా కోర్టు నుంచి కొన్ని ఉత్తర్వులు వస్తాయి కాబట్టి అది త్వరలో నెరవేరడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా వివాహానికి శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అంతేకాదు దూర ప్రయాణాలు అంటే ఖచ్చితంగా చెప్తాను దైవ దర్శనాలు అది ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ముందుంటారు. అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే పాల్పంచుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో మరి కొన్ని మనం చేసుకునేటువంటి ప్రతి రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రతినిత్యము కూడాను మనం చేసేటువంటి ఆస్ట్రాలజీ పరంగా ఏదైనా సరే మరి ముందుకెళ్తున్నాము అంటే అది ఆ భగవంతుడి అనుగ్రహం వలనే. యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రతినిత్యము కూడాను మీ ఇంటిలో దీపారాధన చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు కలకలలాడుతుంది. ఇంటి గుమ్మాలకి చక్కగా పసుపు రాయండి, గుమ్మాలకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టండి. ఆ లక్ష్మీ అనుగ్రహం మీ ముందుంటుంది. ఆరోగ్యం కానీ ఆ ధనప్రాప్తి కానీ మీకు చక్కగా మీకు ఈ చాలా అంటే చాలా అలాంటి ఇబ్బందులే ఉండవు. ఆరోగ్య పట్ల అయితే మీరు చూసుకునే పని లేదు. ధనం అయితే లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా ఈ ప్రకారం వెళ్తే మీరు ఎక్కడైనా సరే పట్టిందల్లా బంగారం అవ్వాల్సింది. ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. అంతేకాదు దూర ప్రయాణాలు చేయటంలో ఏమాత్రం కూడా ఎక్కడ తగ్గడం అనేది ఉండదు, ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా వీసా పాస్పోర్ట్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ వారం కొలుక్కొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అయితే నూతనంగా పరిచయం అయ్యేటువంటి అవకాశాలు అయితే వద్దు. పాత పరిచయాల్లో ఉన్నప్పటికీ కూడాను లావాదేవీలకు సంబంధించిన ఆచితూచి అడుగు వేసి మీరు ముందుకెళ్ళండి. అంతేకాకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. చిన్నపిల్లల యొక్క స్టడీస్ పరంగా అయితే ఆ యొక్క సరస్వతి లేహ్యాన్ని ఆ పిల్లలకి ఉదయం పూట్ల పరగడం చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఇస్తే కనుక 1 గంట వరకు ఏమీ తినకుండా ఆ లేహ్యాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఆ పిల్లల్లో ఉన్న జ్ఞాపక శక్తి పెరిగి మంచి తెలివితేటలు ఉత్తీర్ణులు అవడానికి చాలా ఆస్కారం ఉంది. సెల్ ఫోన్ అలాంటి పరికరాల దగ్గర ఇవ్వకండి. ఖచ్చితంగా ఈ వారం ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరేటువంటి అవకాశం అయితే చాలా దగ్గరలో ఉంది. ఈ యొక్క రాశి వారికి ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున చక్కగా తమలపాకులతో మాల వేసిన, ఆ స్వామికి సింధూరం ఇచ్చిన ఖచ్చితంగా అంటే మీరు వెన్నుండి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా వెనకాలుండి నడిపిస్తాడు ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను సూర్య నమస్కారాలతో సంపూర్ణంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయం సిద్ధిస్తుంది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి మొన్నటి వరకు మరి గత వారంలో చెప్పుకున్న ప్రకారం అయితే ఆంజనేయ స్వామిని ఇంట్లో కొంతమంది పెట్టుకొని చక్కగా అర్చించారని చెప్పేసి చాలామంది అన్నారు. ఈ రాశిలో కూడా కొంతమంది వచ్చారు. అంటే మీరు ఏదైతే మీరు ఎలాంటి ధైర్యాన్ని, మీ బలాన్ని, విజయాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి అలాంటి దేవాది దేవుని పెట్టారంటే
ఎంతటి మహాభాగ్యమని చెప్పచ్చు. ఎందుకంటే ఆ పవర్ అన్ని రెట్లు, ఎన్ని వేల కోట్ల పవర్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ స్వామి నామమే మనకి ఎన్నో విజయాలకి మూలము. అలాంటి భగవంతుణ్ణి మీరు చక్కగా నమస్కరిస్తున్నారు. అంతేకాకుండా ఏ కార్యక్రమం చేసినా చక్కగా ఆ స్వామి సింధూరం పెట్టుకొని వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది రాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ధన ప్రాప్తికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్యం సంబంధించిన ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, అతి త్వరలో అతి దగ్గరలో మీరు రాబోయే రోజుల్లో ఏదైతే కోల్పోయారో అది నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను భగవత్ ఆరాధన చేయండి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైతే ఇంకా ఉన్నత బ్రాంచెస్కి, ఉన్నత కంపెనీస్కి అప్లై చేస్తారు. ఆ చేసినటువంటి దాంట్లో మంచి పే స్కేల్ రావడం బాగుంటుంది. అంతేకాకుండా ఒక బ్రహ్మ ముహూర్తాల్లో, దైవ ముహూర్తాలు అడుగు పెట్టండి. మీరు చేసేటువంటి అక్కడైన ప్రశాంతమైన వాతావరణంలో అయితే గడుపుతారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాలకు మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే ఆహ్లాదకరమైన అటువంటి వాతావరణం గడుపుతారు. ఈ యొక్క శుభ కార్యక్రమానికి సంబంధించింది అయితే కనుక ఖచ్చితంగా ఏ ఇంటైనా సరే మీరు అడుగు పెడితే అదృష్టంగా భావిస్తారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి గతంలో మనం కొన్ని చెప్పుకొని వచ్చాం. ఎగ్జామ్స్ రాసాం స్వామి, చాలా అంటే చాలా మరి ముందుకెళ్తున్నాం, మా నాలెడ్జ్ ఎలాగుంది, మేము పలానా దాన్ని ప్రాక్టీస్ అవుతున్నామని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి అడిగారు. నేను చెప్తా వచ్చాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డిపార్ట్మెంట్ పరంగా ఎగ్జామ్సే కానీ, ఇలా గ్రూప్ సంబంధించినవి కానీ, ఇలాగ యూపీఎస్కి సంబంధించినవి కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం అయితే మీరు స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా మీకు అదృష్టం ఉంది, మీ వెనకాల భగవంతుడు ఉన్నాడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది. ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కాబట్టి చక్కగా మీరు ముందుకు వెళ్ళండి. ఈ వచ్చేటువంటి 3 మాసాల్లో 3 నెలల్లో ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూర్చున్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 100కి 100 పాళ్ళు మీరు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్స్ని బలంగా దృఢంగా పట్టండి. ఎగ్జామ్స్ కూడా పీస్ఫుల్గా రాస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే ఒక వివాహానికి ఇరు వర్గాలు కూడా కలిసి వెళ్ళేటువంటి ఆనందాన్ని అయితే పాల్పంచుకుంటారు. నూతనంగా వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ పరంగా అయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా మీకు కూడా పదోన్నతులు పెంచడానికైతే ఒక రాజకీయంగా మీకు చాలా ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ రంగం వారు కానీ వివిధ గవర్నమెంట్ సెక్టర్లో అధికారుల నుంచి అయితే మంచి ప్రశంసలు అందుకుంటారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలోనే మనం కొన్ని రెమెడీస్ని స్టార్ట్ చేసినప్పుడు స్వామి కొంచెం లేట్ అయినప్పటికీ కూడాను ఏదొక్క అవకాశం మాకు కనిపిస్తుంది, రావడం దగ్గరలో ఉందని చెప్పేసి అంటున్నారు. నిరుత్సాహపడకండి. ఏదైనా సరే మనం సహనం ఎప్పుడు కోల్పోకూడదమ్మా. ఎంత సహనం ఉంటే మనకు ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అర్థం. మీరు ఒక్కసారి వెయిట్ చేశారంటే 10ంతలు ఆనందపడేటువంటి అవకాశం ఉన్నట్టే. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ యొక్క ధనుసు రాశి వారు ఏదైనా సరే ఉద్యోగాలకి ప్రైవేట్ రంగంలో జాబ్ చేస్తున్నాము, ఇంకా మాకు అక్కడ కొన్ని వివిధ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం లావాదేవీల గురించే కానీ ఆ కంపెనీ కొంచెం డెవలప్ అయ్యేటప్పుడు కూడా మాకు పెంచట్లే, వేరే కంపెనీ మారొచ్చే స్వామి అని గడతను అడిగారు. అమ్మ మీరు మారండి, మారకుండా అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఎక్కడ రూపాయి ఎవరైతే ఇస్తారో ఆ యొక్క ఉన్నత స్థానంలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇంత కష్టపడి చదివింది ఆ యొక్క భవిష్యత్తు కోసమే. కాబట్టి ఎక్కడైనా సరే అవకాశం బాగుంది, అక్కడ అన్నిటి సదుపాయాలు బాగుంది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు తినే ఫుడ్ గురించి కానీ రూమ్సే కానీ ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంచుకుంటే ఎక్కడైనా మీరు సెటిల్ అయిపోయినట్టే.
మీరు కంగారు పడి జాబ్ మానేసి వచ్చేస్తే ఖాళీ కూడా వల్ల ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు. చేయండి, కష్టపడితేనే ఏదైనా మనకు ఒక సాధ్యం అనేది అవుతుంది. ఏదైనా విజయానికి తొలిమెట్టు అంటారు. మీరు వెళ్ళండి, స్టెప్ దిగండి, వెళ్ళండి, స్టెప్ దిగండి, మళ్ళీ ఈ ఉన్నత అధికారికంగా కూర్చుంటారు. మీరు చెప్తా ఉన్నాను, ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. రాజకీయ ఉద్యోగ డిపార్ట్మెంట్ పరంగా అయితే మంచి అధికారుల నుంచి అయితే మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా నూతనంగా ఏదైనా కొనడానికి అయితే చాలా ఆస్కారం పెడతారు. అంతేకాకుండా బంగారు రూపాయలు అయితే కొనేటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఉంది ఖచ్చితంగా. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి మనం కొన్ని వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ చాలా చాలా రెమెడీస్ పరంగా ముందుకెళ్తూ ఒక ఉన్నత పదోన్నతి పరంగానే చెప్పాలా దాన్ని చక్కగా అందుకుంటున్నారని చెప్పి ఈ వారం. అంతేకాదు మొన్న కూడా నా గుడి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన సందర్భాల్లో కానీ అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్టలతో ఎవరైతే దైవభక్తితో ఉండి ఆ యొక్క దేవాది దేవుళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ముక్కోటి దేవతల అనుగ్రహాలతో ఉండి వారిని పూజిస్తారో వారికి ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలు దక్కుతాయి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే రావాలని ఒక ప్రయత్నం చేయకండి. మీరు నిర్మలమైన మనసుతోనే పూజ చేయండి. చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం ఉందో అది నెరవేరేటువంటి అవకాశం అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. సన్నిహిత వర్గాల నుంచి అయితే ఏదైనా సరే నూతనంగా పరిచయాలు అయితే అంతగా బాగోలేదు. అంతేకాకుండా ఎవరికైనా సరే లావాదేవీలు ఇచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి పోలీసు వారే కానీ, టీచర్సే కానీ, ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఇలాంటి అయితే అధికారికంగా కదా ప్రశంసలు అయితే అందుకుంటారు. అంతేకాకుండా రాజకీయంగా ఎదగటానికి ప్రజల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికైతే ఈ వారం నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడాను ప్రజల్లో మమైకమై ఉన్నత ఆనందాన్ని అయితే ప్రజల నుంచి అయితే ఆనందాన్ని అయితే పొందుతారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, స్వామికి గంధ విభూతులతో అభిషేకించిన, అర్చించిన ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించండి. ప్రతినిత్యము కూడాను తమలపాకు కానీ నిమ్మపండు కానీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా సరే ఎక్కడైనా ఆటంకం అనేది ఎదురవ్వదు. అంతేకాకుండా ఏదైనా చిరాస్తిలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొన్ని సంవత్సరాలుగా ఏదైతే సంతానం గురించి ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే కొంతమంది వచ్చి చెప్పడం జరుగుతుంది, సంతానం గురించి ఏదైతే మీరు బాధపడుతున్నారో నేను కొన్ని రెమెడీస్ మన యొక్క MTU డివిజనల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆ రెమెడీని పాటించండి. నేను ఒక రెడ్ కలర్ క్లాత్ అని చెప్పాను. ఆ రెడ్ కలర్ క్లాత్లో కొన్ని ఏదైతే ద్రవ్యములు వేయాలని చెప్పానో ఆ ద్రవ్యములు వేసి ఏ చెట్టుకైతే కట్టాలని చెప్పానో అక్కడికి వెళ్ళి కట్టండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇన్ని వారాలను ఎక్కడైతే ముడుపు కట్టారో అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. సంతానంలో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఎదురవ్వడం అనేది జరగదు. ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను వీసా, పాస్పోర్ట్ సంబంధించినటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. పెడతారు, అప్లై చేస్తారు, ఆ యొక్క ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అవుతారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఉన్నత ర్యాంకులు సాధించి ఆనందమైనటువంటి వాతావరణం గడుపుతున్నారు ఈ రోజు కూడాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి సబ్జెక్ట్ పరంగా కానీ ఈ యొక్క సిలబస్ ఏదైతే తీసుకుంటారో ఉన్నతంగానే మీరు ర్యాంకులు పెరుగుతాయి. అంతేకాకుండా ఉపాధ్యాయుల నుంచి అయితే మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మంచితనాన్ని చాటు చెప్తారు, ఎంత బాగా చదివారు అనే ఒక ఉన్నత మంచితనంగా ముందుకెళ్తారు ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తం వహించడం చాలా ముఖ్యము. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అయితే
నూతనంగా ఏదైనా సరే పరిచయం ఏర్పడేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అంతేకాదు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఆనందకరమైనటువంటి శుభ కార్యక్రమాల యొక్క కబురు వింటారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నవారు ప్రతినిత్యము కూడాను చేసేటప్పుడు మనస్ఫూర్తిగా సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో కొన్ని రెమెడీస్ పరంగా ఏదైతే మనం స్టార్ట్ చేసి మరి ముందుకెళ్ళామో, ఏ రెమెడీ నుంచి అయితే మనం పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుంటున్నామో, అంతేకాదు ఇల్లు కొనాలనుకున్నాము అని చెప్పి కొంతమంది అన్నారు. ఈ రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన అయితే చేయండి. వచ్చేటువంటి ఈ యొక్క జూన్ జూలై నెలలో కానీ ఖచ్చితంగా ఈ నెలలో మీరు అనుకుంటున్నారు ఆ వచ్చే 2 నెలల్లో ఖచ్చితంగా కొనే తీరుతారు. మీ సంకల్ప బలము గొప్పది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాదు మీరు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా సరే ఎవరికైనా సరే ఉపకారం చేయాలంటే కనుక 1కి 10 సార్లు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయరు. ఏదైనా మంచి చేస్తున్నామని ఆలోచన ఉంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా ఏదైనా చేయాలి, ఏం చేయాలని ఆలోచనలో వస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నవారు ప్రతినిత్యము కూడాను తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము చాలా అంటే చాలా మనం తీసుకోవటం వలన ఎంతో వేల రెట్లు మనకు పవర్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మన విజయాన్ని సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దేవాది దేవుల అనుగ్రహం ఖచ్చితంగా మీరు. అంతేకాదు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సబ్జెక్ట్ పరంగా వెళ్ళండి, తీసుకోండి. పోలీస్ పరంగా చదువుతున్న వారే కానీ, అంతేకాదు కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న చదువుదామనే కానీ, అలాగే ప్రతి ఒక్క ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని చదవండి. చక్కగా ఆన్లైన్ క్లాసులు తీసుకోండి. చక్కగా సబ్జెక్ట్ పరంగా మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా వచ్చేట 2 నెలల్లో మీరు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైతే ఉన్నత కంపెనీలో మారడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గానికి మంచి కలయిక ఏర్పడుతుంది. ఆహ్లాదకరమైనటువంటి దైవ దర్శనాలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను చెప్పొచ్చాను గతంలో కూడాను ఎవరైతే బంధువులు దూరమై ఉన్నారో అది దగ్గర అయ్యేటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి ఈ వారం చక్కగా దగ్గరలో ఉన్నటువంటి అవకాశం అయితే గోచరిస్తుంది. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, శనివారం రోజున దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రం వెంకన్నబాబు ఆ స్వామి సన్నిధానంకి వెళ్ళిన 7 ప్రదక్షిణాలు చేసి చక్కగా 7 రంగుల పుష్పాలు తీసుకెళ్లి గజస్తంభం దగ్గర సమర్పించిన ప్రతినిత్యము కూడాను మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడాను ఆ భగవంత్ దేవాది దేవుల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మన సంకల్పం ఏదైతే ఉందో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలమే మీరు ఎక్కడైనా విజయం సిద్ధిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఆ ఇంటిలో ఆనందాన్ని అయితే పొందుతారు. అంతేకాదు చిన్నపిల్లలు ఎదుగుదల అవటం కోసం సరస్వతి లేహ్యాన్ని పిల్లలకు ఇవ్వండి. ఖచ్చితంగా అంటే ఆ జ్ఞాపక శక్తి తెలివితేటలు ఉండటం వల్ల చదువు ఇంకా చాలా స్పీడ్గా చదువుతారు. అల్లరి అనేది చేయరు కాబట్టి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి చెడిపోయేలా చేయకండి దయచేసి. అదొక దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మికంగా పిల్లలకు నేర్పించండి, సంస్కృతాలు నేర్పించండి. ఆ పిల్లలకి పెద్దల పట్ల ఎలా ఉండాలి వినయ విధేయతలు నేర్పించండి. ఉన్నత ఆధ్యాత్మికంగా అవన్నీ చూపిస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి నా పరిజ్ఞానం మేరకు ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను ఈ యొక్క కాల పరిమాణం ప్రకారము ఆస్ట్రాలజీ ప్రకారము మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క మరి కేరళ ఆస్ట్రాలజీ అనుసరించి మరి మీ ముందుకు ధనుష్ నంబూదిరిగా మరి మీ ముందు ఎన్నో వివిధ పుణ్యక్షేత్ర కార్యక్రమాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజల్లో భాగంగా మరి మీ ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వివిధ సందర్శనలో భాగంగానే దేవాది దేవుల అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడాను ఆ భగవంత్ ఆరాధన ఉండాలి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరాలని భగవంతు మనస్ఫూర్తిగా నేను కూడా నమస్కరిస్తున్నాను. కాబట్టి జై శ్రీరామ్. ఓం నమః శివాయ. మీ కేరళ ఆస్ట్రాలజీ నిపుణుడు ధనుష్ నంబూదిరి గురుస్వామి.
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.